హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదీప్ బ్లాగ్స్. ఇవాళ అందరికీ చాలా ఇష్టమైన గుత్తి వంకాయ కూర అండి. ఈ గుత్తి వంకాయ నార్మల్ వంకాయ కాకుండా మాకు దొరికి ముళ్ళ వంకాయతో వండుతున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుని నీటిలో వేసుకోండి, కొళ్ళు మండకుండా ఉంటాయి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. జీలకర్రకు బదులు నేను జీలకర్ర పొడి వేశాను. ఇవేనండి ముళ్ళంకాయలు. చూసారా ఎన్ని ముళ్ళు ఉన్నాయో. దీనిని నెమ్మదిగా చాకుతో తీసుకోవాలండి, లేదంటే చేతిలో గుచ్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా పట్టుకుని నెమ్మదిగా కట్ చేయండి. మేము ఉండే చోట నార్మల్ వంకాయల కన్నా ఈ ముళ్ళ వంకాయలే మాకు ఎక్కువ దొరుకుతాయండి. అన్ని దుకాణాల్లో కూడా ఇవే కనిపిస్తాయి, అందుకే మేము ఇవే వండుకుంటాం. ఇలా ముళ్ళు సెపరేట్ చేసిన తర్వాత వంకాయలని 4 భాగాల కింద కోసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దానిలో సాల్ట్ వేసుకొని అందులో వంకాయలు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ తీసుకుని ఈ కట్ చేసుకున్న వంకాయలోకి ఈ సాల్ట్ పెట్టుకోవాలి. ఈ సాల్ట్ పెట్టుకున్న వంకాయలను స్టవ్ మీద బాండి పెట్టి దానిలో నూనె వేసి నూనె కాగిన తర్వాత మొత్తం సాల్ట్ పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. నార్మల్ వంకాయలకి అయితే మసాలా పెట్టుకొని నూనెలో వేసి వేపుతారు, కానీ వీటికి అలా వేపితే వేగవండి. ఇవి ముళ్ళ వంకాయలు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకే మనం ముందుగా నూనెలో వేపుకుని తీసుకోవాలి. ఇలా నూనెలో వేసుకున్న వంకాయలకి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా కలుపుకోండి. ఒక సైడ్ వేగిపోయింది కదా, రెండో సైడ్ కూడా వేగుతుంది. మన నార్మల్ వంకాయలు అయితే వేడికి మగ్గిపోతాయండి. ఇవాళ కాదు, మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. వంకాయలు అయితే వేగిపోయాయి. ఇలా వేగిపోయిన వంకాయలని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే నూనెలో కొంచెం మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని ఈ నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. త్వరగా వేగాలంటే ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగుతుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేపుకున్న దానిలోకి కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తినేలా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా కలిసేదాకా బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక గ్లాసుడు వాటరు వేసుకోండి. ముందుగా వంకాయలు ఉప్పు పెట్టి నూనెలో వేపుకున్నాం కదా, తర్వాత కూరలో కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కావాల్సి ఉంటే సరిపడినంత మళ్ళీ వేసుకోవాలి. ఇలా ఉడకడం మొదలైన తర్వాత మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోండి. దీనికి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇవి ముళ్ళ వంకాయలు కాబట్టి త్వరగా ఉడకవు, అందుకని కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులో టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టమాటాలు కట్ చేసి ప్యూరీ కింద చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఆ టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసి కలుపుకొని వేపుకోవచ్చండి. టమాటాతో కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. నేనైతే కసూరి మేతి ఇంట్లో తయారు చేసుకున్నదే యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి అంటే మెంతికూర ఎండబెట్టుకున్నదండి. మెంతికూర ఎండబెట్టుకుంటే ఇలా డ్రైగా తయారవుతుంది కదా, దీన్నే కసూరి మేతి అంటారు. మెంతికూర మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొంచెం తీసుకుని పక్కన పెట్టుకుని మీరు కూడా కసూరి మేతి ఇంట్లోనే ట్రై చేయండి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ఈ కూరలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిపోతుందండి. ఇలా మంచిగా ఉడికిపోయాక ఉప్పు, కారం అన్నీ సరిపోయాయేమో ఒకసారి చూసుకోండి. చూసుకుని చాలకపోతే వేసుకుని దింపేసుకోవచ్చండి. ఇంకా టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ ముళ్ళ వంకాయతో గుత్తి వంకాయ కూర ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ కూర టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి రుచికరమైన మరెన్నో కూరలు కావాలంటే మన ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.